అందరికీ రామ్ రామ్. సో ఈరోజు కూడా అయితే చిన్న నాగిలి అయితే వేసుకున్నా ట్రాక్టర్కి అయితే. సో ఇప్పుడైతే వెళ్ళి అయితే చిన్న నాగిలి అయితే దున్నాలి. సో మనకైతే తెలుసు కదా, ఈరోజు అయితే సెకండ్ టైం అయితే నడిపిస్తున్నా. సో ఈరోజు అయితే సీదా కస్టమర్ సెయింట్లో అయితే నడిపిస్తున్నాము. సో చూద్దాము ఈరోజు మంచిగా దున్నుతామా లేదా అన్నీ అయితే చూపెడతా. సో మంచిగా ఇప్పటికైతే ఈ రోజుకి అయితే 7 బ్లాగ్స్ అయితే కంప్లీట్, 6 బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అయితే 7th బ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే వెళ్దాం గాయ్స్. స్టాప్. అరే మా డ్రైవర్ జ్వరం వస్తుందిరా కార్తీక్ గారికి. జ్వరం ఫీవర్ వస్తుంది మస్తు. ఫస్ట్ దున్నినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎట్లా అట్లా అయితే అసలు దున్నినా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలే, అంటే ట్రాక్టర్ పోయినప్పుడు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలే. అప్పుడెప్పుడు రూటర్ నడిపించిన జస్ట్ అట్లా చుట్టూ. సో ఈరోజు అయితే సో పెద్ద మడి అయితే దున్నినా. సో మా చిన్నోడికి లాస్ చేసిన కొంచెం, కొత్త డ్రైవర్ కదా అందుకోసం. సో మొత్తం ఫైనల్గా అయితే దున్నినా. సో ఇప్పుడు మెల్లమెల్ల ఇప్పుడు కార్తీక్ గారికి జ్వరం వస్తుంది, అందుకోసం అయితే ఇది ఇంత కష్టము. సో నేను నమ్మలేకపోతున్నా. అంటే ట్రాక్టర్ కొని అయితే 1 సంవత్సరం కన్నా పైన ఉంది, కానీ ఎప్పుడైతే నడపలేము, ఎప్పుడైతే ప్రాక్టీస్ కూడా వేయలేము, అసలు నడపలేను. ఏదో అప్పుడప్పుడు అయితే నడిపినాం కానీ. సో ఫస్ట్ అయితే చూస్తున్నారా అక్కడ వరకు అయితే దున్నినాము. సో మా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇదే మేము క్రికెట్ గ్రౌండ్ ఇన్నే ఆడుతుండే మేము క్రికెట్. సో గోపాల్పేట మేము ఇక్కడ వచ్చి అప్పుడు పడితే అయితే ఉండే. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే చేంజ్ చేస్తున్నారు పవన్ గారు అయితే. సో గంట అయితే అయింది చిన్ననాగిలి. సో మనము నేర్చుకుంటున్నాం కాబట్టి 15 మినిట్స్ అయితే మనోడి కోసం అయితే ఇటు సైడ్ వేసిన పవన్ కోసం అయితే. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. సో కానీ काय कर రోజు తెలుగు వద్దే గారు ఏం చేస్తుందా? ఏం చేస్తా నేను ఆరాంసే కూకున్నారు. ఏమే మాట్లాడుతున్నారు మరి? బుచ్చ మాట్లాడుతున్నా గురించి సాకేరా పిసారుగా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాడు. రైతు బందా ఎందుకు ఇవ్వాలి మాకు? రైతు బంధు ఎందుకు ఇవ్వాలి మరి? నీకు మేము కట్టేసినాము, ఇయ్యాలా? ఏం కట్టేసిండు? పైసలు కట్టినాం. మీకు గుట్టిగా ఇయ్యాలా? రైతులకి పని చేయాలి, తినాలి. ఇయ్యాలా? మళ్ళా గవర్నమెంట్ నుంచి నీ నుంచి తీసుకున్నాడు. మళ్ళా మాకు సరికి ఎక్కువ అయింది, మందు సంచులు ఎక్కువ అవుతుంది. పుక్కెట్లు వస్తాయి మరి, పెరగా మరి? పెరుగుతుంది మరి, కానీ మాకు మాపే కావాలి. అసలు ఏం మాపి కావాలి? 2 ఏళ్ళు మాపు కాలే మాకు. ఒకటి మా అయితే ఆవు ఉన్నది. సో మగవాళ్ళకి మాత్రమే దగ్గర రానిస్తుంది, ఆడవాళ్ళని కూడా దగ్గర అస్సలు రానేదు. అంత డేంజర్ అయితే ఉన్నది. సో ఎవరిని దగ్గర రానేదు. నాకు మా నాన్నకి మాత్రమే దగ్గర రానిస్తుంది. ఏమంటారు? ओ भाई
तेवढी भरीची तू एवढी గోపాల్పేట నుంచి అదే రాణాపూర్ వచ్చిన చికెన్ కోసం అయితే షో చికెన్ कैसा रहता नंबर 1 जानू भाई बोले तो चिकन इधर देख ले बार स्माइल करो काटो काटो अच्छा अच्छा काटना फिर गायला दे नहीं देना घर में मेरे को दे रहा अभी मेरे को